అందరికీ శుభోదయం. మనందరము మన బైబిల్స్ని ఆదికాండము 28వ అధ్యాయంకు తెరుస్తాము. ఆదికాండము 28వ అధ్యాయం. ఇది మనం సండే స్కూల్స్లో చాలాసార్లు విన్నాం ఈ స్టోరీ. ఓకే, సండే స్కూల్లో ఈ స్టోరీ ఎట్లా చెప్తారంటే, జేకబ్స్ ల్యాడర్ అని చెప్పేసి ఒక టాపిక్ పెట్టి, జేకబ్ పండుకున్నట్టు, జేకబ్ నెత్తి మీద ఒక నిచ్చెన మీద దేవుడు ఒక కలరింగ్ బుక్ ఇస్తే మనం మంచిగా బ్యూటిఫుల్గా కలర్ వేసేవాళ్ళం. ఓకే, దిస్ ఈజ్ నాట్ జేకబ్స్ ల్యాడర్, దట్ ఈస్ గాడ్స్ ల్యాడర్. ఓకే, జేకబ్స్ విజన్ అది. ఓకే, లెట్ us all open our scriptures to Genesis 28th chapter 10 onwards. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీరు మమ్మల్ని ప్రభువా బ్లెస్ చేసి ఇచ్చిన దినానికై, ఇచ్చిన సమయానికై మీకు వందనాలు. వాక్యము తెరిచి మేము ధ్యానించుకొనిచుండగా మా మధ్యలో ఉండండి. పరిశుద్ధాత్మదేవా, ఇక్కడున్న సిట్యుయేషన్ అంతటిని ప్రభువా మీ కంట్రోల్లో తీసుకోండి. మా హృదయాలు, మా యొక్క మనస్సులు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రభువా మీ యొక్క వాక్యం వినటానికి, ధ్యానించడానికి మాకు అవకాశం దయచేయమని యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇది యాకోబు వాళ్ళ ఇంట్లో నుంచి పారిపోతున్న సన్నివేశం అన్నమాట. ఓకే, దీనికి ఒక కాంటెక్స్ట్ ఉంది. మీరు కనుక చూస్తే మొదటి వచనం 28:10, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుచున్నాడు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచున్నాడు. యాక్చువల్గా యాకోబుకి అలా బయలుదేరటం అనేది అలవాటు లేదు, అక్కడ ఉండటమే అలవాటు. ఫస్ట్ టైం బయలుదేరటం మొదలుపెట్టాడు అనమాట యాకోబు. ఓకే, సో ఇట్ ఈస్ అ వెరీ న్యూ థింగ్ ఫర్ జేకబ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. కానీ ఇట్లాంటి పరిస్థితి వచ్చినానికి ఆ పరిస్థితులు ఏంటి, కారణాలు ఏంటి, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఫర్ జేకబ్ టు బీ ఇన్ దిస్ సిట్యుయేషన్ ఏంటి అంటే, మీకు గుర్తుందో లేదో, ఐజాక్ రెబెకాకి కౌలు పిల్లలు. ఓకే, కౌలు పిల్లల పేర్లేంటి? ఈసావు, యాకోబు. అయితే వీళ్ళు పుట్టేటప్పుడంట యాకోబు ఈసావు బయటికి వస్తుంటే, ఫస్ట్ సన్ లాగా, ఫస్ట్ బాండ్ లాగా బయటికి వస్తుంటే ఈసావు కాలు పట్టుకున్నాడంట. ఓకే, కాబట్టి అతనికి యాకోబు అని పేరు పెట్టారు. యాకోబు అని మాటకు అర్థం ఏంటి అంటే గ్రాబర్, మోసగాడు. ఓకే, నాకు ఇప్పటికీ విచిత్రము, ఐజాక్ రెబెకాకి అట్లాంటి పేరు పెట్టాల్సిన మనసు ఎట్లొచ్చింది పిల్లలకి అనేది ఇప్పటికీ నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఓకే, పుట్టినప్పుడు కాలు పట్టుకుంటే అరే కాలు పట్టుకున్నాడని ఆనందిస్తాం, కానీ దానికి ఒక చరిత్ర సృష్టించి దాని వెనక ఒక ఆంతర్యాన్ని నిర్మించి, ఓకే, వానికి ఒక పేరు పెట్టడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఒకసారి ఊహించుకోండి, ఇంట్లో మోసగాడ రా పాలు తాగు, ఓకే, మోసగాడ రా భోజనం తిను, చదువుకోవేంట్రా మోసగాడ. అట్లా పిల్లల్ని మోసగాడ అని పిలుస్తాడు, వాడు మోసగాడే తయారవుతాడు. ఓకే, మంచిగా పేర్లు పెట్టాలి పిల్లలకి, దేవుని దగ్గర వెయిట్ చేసి పేర్లు పెట్టాలి. మోసగాడని పేరు పెట్టారు, వీడు పెరుగుతూ మోసగాడు అయ్యాడు. అయితే నెక్స్ట్ వీళ్ళిద్దరూ పెరుగుతున్నారు. ఈసావు వైల్డ్ మ్యాన్, జేకబ్ ఈస్ ఎ మైల్డ్ మ్యాన్. జేకబ్ ఇంట్లో ఉంటాడు, ఈసావు బయట తిరుగుతూ ఉంటాడు. సమయం వచ్చింది, యాకోబు యొక్క కనుదృష్టి ఇస్సాకు యొక్క కనుదృష్టి మందగిస్తూ ఉంటే, అరే నాకు దినాలు దగ్గర పడ్డాయి, నేను బ్లెస్ చేస్తాను మీ ఇద్దరిని అని చెప్పేసి, ఇద్దరిని కాదు పార్షియాలిటీ అక్కడే, ఈసావుని పిలిచి నువ్వు ఫస్ట్ బాన్ కదా, నేను బ్లెస్ చేస్తానని చెప్పేసి ఒక మంచి కూర తీసుకొచ్చి, వేట కూర తీసుకొచ్చి చేస్తే నేను తినేసి నేను బ్లెస్ చేస్తాను అని అంటాడు. ఈ మాటలు రిబ్కా ఇంటది కట్టెల వెనకాల నుంచి. విని యాకోబుకి పిలిచి, అరే నీకు బ్లెస్సింగ్ కావాలి అని చెప్పేసి వీనికి ఈసావు యొక్క బాడీని మిమిక్ చేస్తూ, హెయిరీ బాడీ అనమాట, మిమిక్ చేస్తూ రిబ్కా ఏం చేస్తుందంటే, ఆ వధించిన వేట యొక్క చర్మాన్ని అంతా పెట్టేసి యాకోబుని ఇస్సాకు దగ్గరికి బ్లెస్సింగ్స్ కోసం పంపిస్తుంది. ఎవరు పంపిస్తారు? రిబ్కా. మీరు ఒకసారి యాకోబు ప్లేస్లో పెట్టుకొని ఊహించుకోండి.
మీరు వెళ్ళిండ్రు, ఇంత త్వరగా నువ్వు ఎందుకు వచ్చేసావురా, ఇంత త్వరగా ఎట్లా దొరికింది నీకు అనంగాల్ని యాకోబు పట్టణ కాలంలో వాళ్ళ మమ్మీకి వెళ్ళి చూశాడు ఇట్లా. వాట్ నెక్స్ట్, ఇప్పుడు ఏం చెప్పాలి నేను? ఓకే, అంతలోపు ఇస్సాకు ఏం చేస్తాడంటే, మీరు చదవండి బైబిల్, క్షుణ్ణంగా చదివితే మీకు ఏం అర్థమవుతుంది అంటే జాగ్రత్తగా, యాకోబు కను దృష్టి మందగించింది కాబట్టి, ఐ సైట్ తగ్గింది కాబట్టి, మిగతా సెన్సెస్ అన్నీ ఉపయోగించి హీ విల్ ట్రై టు డిసైడ్ వెదర్ ఈస్ హిస్ ఫస్ట్ బార్న్ ఆర్ ఈస్ సెకండ్ బార్న్, యాకోబా ఈషావా అని చెప్పేసి ఒక సీక్వెన్షియల్గా చేస్తాడు. ఫస్ట్ రీజన్ ఏంటి, ఇంత త్వరగా ఎట్లా వచ్చావు, వేటకెళ్తే ఇంత త్వరగా రారు, ఇంత త్వరగా నువ్వు ఎట్లా తీసుకొచ్చావు అని అంటాడు. అప్పుడు యాకోబు అన్న మాట మీరు ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్ ఆయన అన్నమాట. 27వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికేనని అడగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదురుకి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. మోసగాడు ఏమయ్యాడు, అబద్ధాలాటము స్టార్ట్ చేసిండు. దీని వెనకాల బ్యాకింగ్ ఎవరున్నారు, వాళ్ళ మమ్మీ ఉంది. ఓకే, సో షీ ఈజ్ స్కీమింగ్ థింగ్స్. దాని తర్వాత మమ్మీస్ పెట్ కాబట్టి యాకోబు మమ్మీ చెప్తున్నట్టు ప్లాన్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ 21వ వచనం. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావును నా కుమారుడవో కావో నేను నిన్ను తడిమి చూచెదనని దగ్గరకు రమ్మని చెప్పాను. రీజన్ అయిపోయింది, ఇప్పుడు టచ్. 5 సెన్సెస్ ఉన్నాయి కదా, రీజన్ అయిపోయింది, ఇప్పుడు టచ్. యాకోబు మంచి బీన్స్ కర్రీ రెడ్గా కొంచెం కారం వేసి కొంచెం కలర్ కూడా వేసిండు, ప్రిజర్వేటివ్ కలర్ కూడా వేసి ఎర్రగా తయారు చేస్తే, ఈషా వచ్చి ఆకలితో వచ్చి నాకు కావాలి ఇది అని అంటాడు. మీ ఇంట్లో అన్నదమ్ముళ్ళు ఉంటే కావాలంటే మీరు ఏం చేస్తారు, తీసుకో అన్న అని చెప్పి సెట్ చేస్తాం. కానీ యాకోబు అట్లా చేయాల, తీసుకో అన్న చెప్పలా, నాకొక ట్రేడ్ కావాలి ఇక్కడ, నాకొక ట్రాన్సాక్షన్ కావాలి ఇక్కడ, నీకున్నది నాకు ఇస్తే నాకున్నది నీకు ఇస్తా. ఓకే అని చెప్పినప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఈషావు బర్త్ రేట్ నాకు అక్కర్లేదు, ప్రస్తుతానికి బైబిల్ ఉంటుంది, ఈరోజు నేను బతికితే చాలు అని చెప్పేసి కర్రీ కోసము బర్త్ రైట్ని అమ్మేస్తాడు. ఒక్క పూట మనము అన్నం మానేస్తే చచ్చిపోతామా? జెన్సీ వాళ్ళు ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిండ్రన్న, ఏంటంటే ఆకలి అవుతుంది అనుకో, ఐఎమ్ స్టార్వింగ్ అంటారు, ఐఎమ్ హంగ్రీ అనాల. ఓకే, కానీ వాళ్ళు ఏమంటారు, ఐఎమ్ స్టార్వింగ్ అంటారు. అరే పొద్దునే బ్రేక్ఫాస్ట్ చేసినాం, లంచ్ టైంకి స్టార్వింగ్ ఎట్లయితుంది? 3 రోజులు అన్నం తినకపోతే అప్పుడు స్టార్వింగ్. ఈషావు కూడా ఆ ఒక్క పూట ఆ కర్రీ కోసం ఏమన్నాడంటే, నేను ఈరోజు బతికితే చాలరా బాబా అని చెప్పేసి తన బర్త్ రైట్ని అమ్మేసి తీసుకుంటాడు. యాకోబుకి తప్పు పడుతున్నాం మనం,
యాకోబుని తప్పు పడుతున్నాం. కానీ యాకోబుకి ఒక కాన్సెప్ట్ ఉంది, కొన్ని విలువలు ఉన్నాయి. ఏంటి అంటే యాకోబుకి ఎసెన్షియల్స్ ఏంటో తెలుసు, నాన్ ఎసెన్షియల్స్ ఏంటో తెలుసు. ఏది గట్టిగా పట్టుకోవాలి, ఏది బేరమాడి విడిచిపెట్టచ్చు అనేది యాకోబుకి చాలా చక్కగా తెలుసు. ఆ విషయంలో యాకోబుని మనం అప్రిషియేట్ చేయాలి. యాకోబుకి ఇట్లాంటి ప్రవర్తన వస్తుంది, వీడు ఎసెన్షియల్స్ మనిషి నాన్ ఎసెన్షియల్స్ మనిషి కాదని దేవునికి ముందే తెలుసు. అందుకనే నేను యాకోబుని ప్రేమించాను, ఈశావుని ద్వేషించాను అని చెప్పేసి ముందే చెప్పడం జరిగింది. ఇప్పుడు అదొద్దు, అది చాలా డీటెయిల్గా లాస్ట్ టైం ఎప్పుడో డిస్కస్ చేసుకున్నాం గాడ్స్ సావర్నిటీ గురించి, ఇప్పుడు అదొద్దు. బట్ దిస్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. జేకబ్ ఇస్ అ మ్యాన్ ఆఫ్ ఎసెన్షియల్స్. హీ నోస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ హిస్ లైఫ్. నాకు బర్త్ రైట్ కావాలా, నాకు బ్లెస్సింగ్స్ కావాలి, దట్ ఈస్ ద ఎసెన్షియల్ యాక్టివిటీ. నాన్ ఎసెన్షియల్ ఏంటి? చిక్కుడుకాయ కర్రీ. ఈశావుకి ఎసెన్షియల్ ఏమైంది? చిక్కుడుకాయ కర్రీ. నాన్ ఎసెన్షియల్ ఏమైంది? బర్త్ రైట్. When God himself has given you certain rights, ఈశావు దాంట్లో బర్త్ రైట్, certain rights. If you say that I don't want it, no one can do anything. అక్క చెప్పింది కదా, దేవుడు కూడా మర్యాదగా ఆ స్పేస్ ఇస్తాడు నీ డెసిషన్ మేకింగ్కి. కానీ జేకబ్ ఏం చేసిండంటే రెండవ వాడిగా పుట్టిన చాలా సీరియస్గా దాన్ని పర్ష్యూ చేస్తూ వచ్చాడు. ఏంటి? బర్త్ రైట్ని. ఎందుకంటే హీ నోస్ దాట్ దెర్ ఈస్ సర్టన్ కైండ్ ఆఫ్ ఎ బ్లడ్ లైన్ దట్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ. దెర్ ఈస్ అ బ్లెస్సింగ్ దట్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ ఇన్ ద జనరేషన్. సో హీ వాస్ సో స్ట్రాంగ్ టు గెట్ దోస్ బర్త్ రైట్స్. ఇవన్నీ సినిమా అయిపోయిన తర్వాత వెనకకి తిరిగి చూస్తే వాడు కావాల్సి వచ్చే కాలు పట్టుకున్నాడన్న అంటారు మీరు పుట్టేటప్పుడు. వానికి ముందే తెలుసన్న అందుకనే కాలు పట్టుకున్నాడన్న అని అంటారు. హోషేయాలో 12వ అధ్యాయంలో చిన్న మాట ఉంటుంది. ఏముంటుందంటే యాకోబు ఈశావు కాలు పట్టుకున్నాడు అని ఉంటుంది. అంటే ఇంటెన్షనల్గా పట్టుకున్నాడు అన్నట్టు మీనింగ్ వస్తుంది హోషేయా 12th చాప్టర్లో. సో జేకబ్ డిడ్ దట్ intentionally, unintentionally, we don't know, but Jacob did that. This is a story. ఎప్పుడైతే ఈశావు బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాడో, ఈశావు వేట నుంచి రాంగల్నే బ్లెస్సింగ్స్ పోయినాయి అని తెలిసిన తర్వాత ఆయన యొక్క రియాక్షన్ చూడండి. 27:35. అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయెను. కపటోపాయము, కపటము ప్లస్ ఉపాయము, గుణసంధి అది. ఓకే, సారీ. ఓకే, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను. 36. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. మీరు ఉదయంకెళ్ళి సాయంత్రం దాకా మోసగాడు అంటున్నాడు కదా, వాడికి సరిగానే చెల్లింది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వమును తీసుకొనెను. ఓకే, 41. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. ఓకే, చూసారా? ఎప్పుడైతే బ్లెస్సింగ్స్ని మనం గ్రాబ్ చేస్తామో దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. ఎప్పుడైతే మనం బ్లెస్సింగ్స్ గ్రాబ్ చేస్తామో, కపటోపాయము చేత, కొడుకుదా కపటోపాయం కాదు, తల్లిది. తల్లి స్కీమ్ వేసింది, కొడుకు సిన్సియర్గా ఒబే చేసిండు. ఇంట్లో ఏమైందంటే ఒకలాంటి బిట్టర్నెస్ క్రీప్ అయ్యి ఈయన చూడండి పగబట్టాడంట. అంతటితో ఆగల. మరియు ఏశావు 41. నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా నున్నవి. ఓకే, ఇస్సాకు ఎప్పుడో చనిపోవడానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదని అనుకునేను. దిస్ ఈస్ ద కంక్లూజన్ ఈశావు హ్యాస్ కమ్. ఐ విల్ కిల్ మై బ్రదర్. సేమ్ ఫ్యామిలీ. ఓకే, వై? బికాస్ హీ స్టోల్ మై బ్లెస్సింగ్. మళ్ళీ తెర వెనక ఎవరు వింటున్నారు ఈ స్టోరీ అంతా? ఈ స్టోరీ అంతా మీకు రిబ్కా కట్టెడ వెనకాలనే కనిపిస్తూ ఉంటుంది. 42. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను
స్కీమ్ వేసింది మదరు. మొత్తం బట్టబయలైంది. అన్న కోపంతో రగిలిపోతున్నాడు. దాన్ని ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తున్నాడు? మా తండ్రి చచ్చిపోతే వీని మీద నేను పగ తీర్చుకోవాలని చెప్పేసి, చంపాలని చెప్పేసి వెయిట్ చేస్తుంటే రిబ్కా వెంటనే ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకొని ఏశావుని పిలిచి, నువ్వు ఇక్కడ నుంచి మా తమ్ముడు ఉన్నాడు హారాన్లో లాబాన్ అనే ఒక తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఉండు అని చెప్పేసి చెప్తాడు. దిస్ ఈస్ ద లాస్ట్ కాన్వర్జేషన్ బిట్వీన్ జేకబ్ అండ్ రెబెకా. జేకబ్ అక్కడికి వెళ్ళిపోతాడు, రెబెకా ఇక్కడ చచ్చిపోతుంది. మళ్ళీ జేకబ్ రెబెకాని చూడడు. మీకు అర్థమవుతుంది కదా? మళ్ళీ రెబెకాని చూడండి. కానీ దిస్ ఈస్ ద పార్టింగ్ స్టోరీ బిట్వీన్ మదర్ అండ్ అ సన్, వేర్ మదర్ సెండ్స్ ద సన్ అవే. If God has blessed this family, if God has blessed Jacob, okay, what is there in the family now? Family లేబుంది, స్ట్రైఫ్ ఉంది, సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్, డివిజన్ ఉంది. అందరూ విడిపోయారు. ఏశావు ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఐజాక్, దాని తర్వాత రెబెకా, జేకబ్ ఎక్కడికి వెళ్ళిపోతాడు, అంతా డివైడ్ అయిపోయి. బ్లెస్సింగ్ ఉందా యాకోబ్ మీద? బ్లెస్సింగ్ ఉందా? ఉంది. ఇది దీని యొక్క నేపథ్యం, ఈ యొక్క స్టోరీకి యొక్క నేపథ్యం. సో అది విని యాకోబు పెట్టబేడ చదువుకొని వెంటనే వాళ్ళ యొక్క మామగారి ఇంటికి బయలుదేరుతాడు. ఓకే, ఇది స్టోరీ. యాకోబు బెయేర్షెబా నుండి 28:10. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను ఓకే, అండ్ హారాన్ ఈజ్ టువర్డ్స్ ద నార్త్, అంటే ఈజ్ ట్రావెలింగ్ నార్త్. హైదరాబాద్ నుంచి జమ్మూ కాశ్మీర్ వెళ్తామన్నమాట, ట్రావెలింగ్ నార్త్. 500 miles జర్నీ. మనిషి బయలుదేరాడు ఇంట్లో నుంచి. అప్పుడు దాకా ఇంట్లో నున్నగా ఉండేవాడు. వాడికి ఫేర్ అండ్ లవ్లీ కూడా అక్కర్లా, ఎండ తగలలేదు కాబట్టి తెల్లగా నున్నగా ఉన్న వ్యక్తి ఫస్ట్ టైం ఆ టెంట్లోకి వెళ్ళి, ఆ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు. అప్పటిదాకా మదర్ యొక్క కొంగు చాటున పెరిగినవాడు, తల్లి యొక్క కొంగు చాటున పెరిగినవాడు ఫస్ట్ టైం తల్లిని విడిచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి ప్రయాణం అవుతున్నాడు. ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఫస్ట్ టైం ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రతి 5 నిమిషాలకి పేరెంట్స్ ఫోన్ చేస్తాడు. రేయ్ ఎక్కడున్నారా, రే ట్రైన్ ఎక్కినావా, రే ట్రైన్ దిగినావా, ట్రైన్లో ఏమన్నా తిన్నావా, మమ్మీ అయితే తిన్నావా, ఫస్ట్ అది. డాడీ అయితే ప్రొడక్షన్ అంత సరిగా జరుగుతుందా లేదా. డాడీ అసలు ఫోన్ కూడా చేయడు. కరెక్ట్. లాస్ట్ వీక్ వి హ్యాడ్ ఎ సిట్యుయేషన్ ఇన్ అవర్ ఫ్యామిలీ, సేమ్ సిట్యుయేషన్ అక్క. పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్తోని దే వెంట్ ఫర్ ఎ పార్టీ, ఫేర్వెల్ పార్టీ. చెర్రీ స్వీటీ ఇద్దరిని పంపించినాం, క్యాబ్ బుక్ చేసి పంపించినాం. నైట్ 9:30 అయింది. అక్కడ నుంచి రావాలి. వెన్లో ఉండి క్యాబ్ బుక్ చేసినావా అంటే చేసినా అన్న. చూడెక్కడుందో చూడ. క్యాబ్ బుక్ చేసినాం, పిల్లలు వస్తారు, ఏమీ కాదు. ఓకే, నేను యాప్ చూసుకొని ఆ కార్ ఎడిపోతుంది చూస్తూ ఉన్నా. ఫోన్ చేయి. సరే అని చెప్పేసి ఫోన్ చేస్తే ఎక్కడున్నారు? కారులో ఉన్నారు. పిల్లలకి 2 అవసరం, తల్లి యొక్క ప్రేమ అవసరము, నాన్న యొక్క భద్రత కూడా అవసరం, కేర్లెస్నెస్ కూడా అవసరం. ఎందుకంటే అట్లా పిల్లలు కేర్ఫ్రీగా పెరగరు, అంతా కొంగుచాటునే పెరుగుతారు. యాకోబుది అదే పరిస్థితి. కానీ ఇక్కడ పేరెంట్స్ తిరిగి మాట్లాడే అవకాశం కూడా లేదు. బయలుదేరిండు. కాలినడకన ప్రయాణం 500 మైళ్ళు. ఒక రోజు ప్రయాణం జరిగిన తర్వాత ఒక ప్రదేశానికి వస్తాడు. మాటలు జాగ్రత్తగా గమనించండి. ఒక రోజు ప్రయాణం తర్వాత ఒక ప్రదేశానికి వస్తాడు. ప్రదేశానికి వచ్చినప్పుడు సూర్యుడు అస్తమిస్తాడు. సన్ హ్యాస్ సెట్. సూర్యుడు అస్తమించాడు కాబట్టి ప్రయాణం ఆపాడు. సూర్యుడు అస్తమించకపోతే
ప్రయాణము నడిచేది. దేవుడు ఆ రోజు ఇశ్రాయేలీయులకి మేఘస్తంభం కనుక ఇచ్చుంటే, అగ్నిస్తంభం కనుక ఇచ్చుంటే ప్రయాణం సాగించేవాడేమో. కానీ సూర్యుడు అస్తమించాడు కాబట్టి ప్రయాణం ఆగిపోయింది. చాలా న్యాచురల్ కదా, చాలా న్యాచురల్. నైట్స్ ప్రయాణం చేయడానికి ఇష్టపడం, సెల్ఫ్ డ్రైవ్ చేయడానికి ఇష్టపడం. ప్రొటెక్షన్ కోసం మనం ఏం చేస్తామంటే నైట్ బ్రేక్ చేస్తాం జర్నీ. జేకబ్ కూడా నైట్ బ్రేక్ చేసిండు జర్నీ బ్రేక్ చేసి అలసిపోయినాడా లేదా నాకు తెలియదు. కొన్ని మాటలు చెప్తాను చూడండి. ఒక చోట చేరి ప్రొద్దుగ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి దాని తర్వాత అక్కడ పండుకొనెను. ఆయన బయలుదేరాడు, నిలిచిపోయాడు, దాని తర్వాత పండుకున్నాడు. ఎవరు ఫోర్స్ చేయాలి దీన్ని? న్యాచురల్గా డే ఎండ్ అయింది, అక్కడికి పండుకున్నాడు. యు అండర్స్టాండ్? ఇంకోటి అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ థింగ్స్. సింపుల్గా ఎప్పుడు జరిగే విషయాలు అవి. దీంట్లో మళ్ళీ విశేషం ఏమీ లేదు, ఎక్స్క్లమేషన్ ఏమీ లేదు. 11వ వచనం, ఒక చోట చేరి. అది చాలా this. Jacob in his naturalness, in his randomness, ఏం చేస్తున్నాడంటే ప్రయాణంలో సూర్యుడు అస్తమించిన వెంటనే ఒక చోట ఆగి పండుకోవడానికి తయారైనాడు. జస్ట్ ఇమాజిన్, పండుకున్న తర్వాత అప్పుడు దాకా పరుపు మీద పండుకునేవాడన్న, మంచి దిండు ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్ తర్వాత చూస్తామని బేతేల్ అనే ప్లేస్. మీరు ఇప్పటికీ వెళ్ళి చూస్తే ఇట్ ఈస్ ద మోస్ట్ రాకీ ప్లేస్. ఇప్పటికీ కూడా ఇట్ ఈస్ అ రాకీ ప్లేస్ అన్నమాట. ఆ రాకీ ప్లేస్లో ఒక రాయి తలగడగా పెట్టి పండుకుంటారు. మెడిసిన్లో మేము బుక్స్ తలగడగా పెట్టి పెట్టుకున్నాం. అంతకంటే పెద్ద సర్జరీ బుక్ ఉండేది. ఓకే, కొంచెం ఎత్తు సరిపోవాలంటే సర్జరీ బుక్ నెత్తి కింద పెట్టుకోవటమే. గట్టిగా ఉండేది, కాకపోతే నిద్ర పట్టేది. యాకోబు రాయి తన తల మీద పెట్టుకొని పండుకోవటానికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడైనా గమనించండి మీరు, అప్పటిదాకా పరుపు మీద మెత్తగా పండుకొని దుప్పటి కప్పుకొని పండుకున్న వాళ్ళు ఒక్కసారి చాప మీద ఒక చిన్న రాయేసి పండుకోమంటే నిద్ర పడుతుందా అండి మీకు? ఎవరికి పట్టదు. ఆ సిట్యుయేషన్స్లో మనం ఏం చేస్తామంటే ఇట్ ఈస్ అ న్యాచురల్ థాట్ ప్రాసెస్. ఏంటి అంటే ఎట్లుండే జీవితము ఇట్లా అయిపోయింది ఏంటి అనే ఒక సహజ ఆలోచన అందరికీ వస్తుంది. యాకోబు ఆ ఆలోచనలోకి వెళ్ళి 4 విషయాలు యాకోబుకి ఉంటాయి ఇక్కడ. ఒకటి ఏంటి అంటే దెర్ ఇస్ అ గిల్టీ కాన్షియన్స్, అపరాధ భావం. ఏంటి అపరాధ భావం? మోసం చేశా. బ్లెస్సింగ్స్ వచ్చినాయా? ఉన్నాయి. చెక్ ఉందా? ఉంది, దాని మీద సిగ్నేచర్ లేదు. యూ స్టోల్ ద చెక్, యూ స్టోల్ ద బ్లెస్సింగ్స్, బట్ ద బ్లెస్సింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు ఆపరేట్. వై? బికాస్ దెర్ ఇస్ నో సిగ్నేచర్ ఆఫ్ గాడ్ ఆన్ దట్ చెక్. అర్థమవుతుందండి మీకు? గమనిస్తున్నారా? బ్లెస్సింగ్స్ ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్ మేనిఫెస్టింగ్, దే ఆర్ yet to manifest because God blessed them but he has not yet signed on that check. ఏంటి నేను చేసిన పని? మా అమ్మ మాట విని బ్లెస్సింగ్స్ తీసుకొని అమ్మ దగ్గర ఉందాం అనుకున్నాం. అపరాధ భావము ఒకటి తయారవుతుంది. నెక్స్ట్ చూడండి, అపరాధ భావమే కాదు, ఇక్కడ ఇంకో విషయం చూస్తాం మనం. తన యొక్క పనుల యొక్క కాన్సిక్వెన్సెస్, నేను చేసిన పనులకి కాన్సిక్వెన్సెస్. చాలాసార్లు ఆలోచిస్తాం కదా, రాత్రి నిద్రపడకపోతే ఎందుకు నిద్రపట్టట్లేదు, ఏదో ఒకటి మనసులో గుబులు ఉంటా ఉంటుంది. ఆ గుబులకు కారణం అయ్యో నేను అట్లా చేశాను కదా, ఆ చేసిన పనికి కాన్సిక్వెన్స్ ఇదే కదా అని చెప్పేసి ఆ కాన్సిక్వెన్సెస్ని కూడా యాకోబు ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాదు హీఈస్ అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్స్. ఫస్ట్ వన్ ఈజ్ కాన్షియన్స్, గిల్టీ కాన్షియన్స్. సెకండ్ వన్ ఈజ్ హిస్ కాన్సిక్వెన్సెస్. థర్డ్ వన్ ఏంటి అంటే ఆయన కంఫర్ట్ జోన్స్. అప్పుడు దాకా ఇంట్లో మెత్తగా ఉండేవాడు, ఇప్పుడు ఏమైంది? హీ వాస్ ఆన్ టు హిస్ ఓన్. ఒక్కడే ప్రయాణం చేయాలి జీవితం అంతా. ఇప్పుడు కొన్ని రోజులు అటు వెళ్దామని అనుకుంటున్నాడు. మీరు బైబిల్ చూస్తే కొన్ని సంవత్సరాలు అవుతుంది, ఆల్మోస్ట్ 20 years అవుతుంది మళ్ళీ తిరిగి రావటానికి.
ఫోర్త్ థింగ్ ఏంటి అంటే సర్టనిటీ. ఫోర్త్ థింగ్ ఏంటి? సర్టనిటీ. ఈజ్ దర్ ఎనీ సర్టనిటీ ఫర్ జేకబ్ ఇన్ దట్ జర్నీ? సర్టనిటీ లేదు. ఎటు పోతున్నాము, వెళ్తే ఏం జరుగుతుంది, వాట్ ఈస్ దట్ ఐ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ అనేది ఏమీ లేదు. దట్ ఈస్ ద జర్నీ దట్ జేకబ్ ఈస్ టేకింగ్. ఏ జర్నీ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ గిల్టీ కాన్షియన్స్. ఎవరైనా వచ్చి కొంచెం దాన్ని సరి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. A journey that is full of reaping our own consequences of our own actions. దాని తర్వాత అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్స్ అండ్ విత్ అన్సర్టనిటీ. ఇది చూస్తాం. కరెక్ట్గా ఈ ప్లేస్కి వచ్చేసరికి చూడండి, బైబిల్ ఏముంటుందంటే 12వ వచనము, అప్పుడు అతడు ఒక కల కనెను. ఆశ్చర్యకరమైన విషయం, కూడా గుంపులో ఎక్కడో చివరిలో ఉన్నా. సూపర్ ఉంది సీన్. అంతా నీళ్ళు అటు ఇటు, అందరు ఇట్లా లోయలోకి దిగి ఇట్లా పైకి వెళ్ళాలన్నమాట. ఎర్ర సముద్రం గట్టెక్కాలి పైకి. సో అందరినీ చూస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, జేజమ్మలు ఉన్నారు, అందరు ఉన్నారు. నాకు డౌట్ వచ్చింది, అరే అక్కడ అంత పెద్దగా ఉంది కదా, వీళ్ళందరూ ఎట్లెక్కుతారు అది అని చెప్పేసి ఆ డౌట్ వచ్చింది. నెక్స్ట్ సీన్ ఏంటంటే అందరు అవతల వైపు ఉన్నారు, ఎర్ర సముద్రం ఇటు వచ్చేసింది. ఎవరు సిపోరా, మిరియాము డ్యాన్స్ వేస్తుంది. అంత అవుతుంటే నేను మోసెస్ దగ్గరికి వెళ్ళా. వెంటనే డౌట్ వచ్చింది, ఏంది అందరూ ఎట్లా ఎక్కిండ్రు పైకి, చిన్నపిల్లలు ఎట్లా ఎక్కిండ్రు, ముసలోళ్ళు ఎట్లా ఎక్కిండ్రు అని చెప్పేసి ఎట్లా అబ్బానంగా పరిగెత్తుకుంటూ అందరం తోసుకొని మోసెస్ దగ్గరికి వెళ్ళి అడిగినా అనమాట. అంతా కళ్ళలా అడిగి, మోసెస్ ఏమైంది, నేనైతే యంగ్ మ్యాన్, నేను ఎక్కేసిన, వీళ్ళు ఎట్లా ఎక్కిండ్రు అంటే మోసెస్ పిలిచి చూపించిన అనమాట. ఏమని చూపించారంటే, ఈ చిన్న పిల్లోడికి స్ట్రెంగ్త్ 10% ఉంది, ఈ గట్టు 10% వరకు ఎక్కిండు, దేవుడు అటు నుంచి చేయేసిండు, పైకి లాగేసిండు. జేజమ్మ 1% ఎక్కింది, దేవుడు చేయేసిండు, లాగేసిండు. నీకు చాలా కెపాసిటీ ఉంది, 95% ఎక్కేసినావు, దేవుడు 5% హెల్ప్ చేసిండు, పైకి లాగేసిండు. గాడ్స్ గ్రేస్ వాజ్ సఫిషియంట్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ ద క్యాంప్ సో దట్ దే కెన్ క్రాస్ దిస్ రివర్ అని చెప్పిండు అనమాట. వెంటనే నిద్ర లేచిన. దేవుడు ఏం మాట్లాడిండు? గాడ్ ఈజ్ సేయింగ్, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫెలోషిప్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది స్టడీస్ ఆల్సో, ఐ ఆమ్ దేర్ టు హెల్ప్ యూ అని చెప్పి దేవుడు నా ఎగ్జామ్స్ స్టోరీస్ చెప్తే మీకు ఇంకా గంటలు అయిపోతాయి. అద్భుతంగా దేవుడు ఎగ్జామ్స్లో హెల్ప్ చేసిండు. గాడ్ స్పీక్స్ త్రూ డ్రీమ్స్.
God also speaks through dreams. Primarily, God speaks through His word. And at times, God will speak through dreams. యాకోబుకి అక్కడ కల వచ్చింది. ఏంటి కల చూసినరా? అందులో ఒక నిచ్చెన, దిస్ ఇస్ ద డ్రీమ్, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉన్నది, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము అని చెప్పేసి దేవుడు ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. గమనించండి, ఇక్కడ యాకోబు మొత్తం వదిలిపెట్టి ప్రయాణం చేస్తుంటే ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్లో ఏంటి అంటే, నిచ్చెన ఉందంట, భూమి ఉందంట, భూమి మీద నిచ్చెన ఉందంట, ఆ నిచ్చెన యొక్క కొన ఎక్కడుందంట, ఆకాశం నంటుతుందంట, దానిపైన దేవుడు ఉన్నాడంట. ఓకే, దానిపైన మరియు యెహోవా దానికి పైగా నిలిచి ఉన్నాడు అని. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, పాస్ హియర్ ఫర్ ఎ మూమెంట్. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా యాకోబు దేవుని గురించిన మాట కానీ, దేవుని గురించిన సంభాషణ కానీ, ఈయన ఒక ప్రార్థన చేశాడని కానీ, ఒక బలిపీఠం కట్టాడని కానీ ఎక్కడా రాయబడలేదు. మీరు గమనిస్తే, ఈ వేట నీకు ఎట్లా దొరికిందిరా అని ఐజాక్ అంటే ఆయన ఏమన్నాడు, నీ దేవుడైన యెహోవా నాకు నా ముందుకి త్వరగా తీసుకొచ్చాడు కాబట్టి నేను నీ దగ్గరికి త్వరగా రాగలిగానని చెప్పేసి చెప్తున్నాడు. ఎప్పుడూ కూడా దేవుడి గురించి విన్నాడే కానీ, దేవుడు అలా ఉంటాడు, దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు అలా చేస్తాడు, ఇలా చేస్తాడు అని విన్నాడే కానీ, ఇప్పటిదాకా దేవునితోని ప్రత్యక్ష సంబంధము ఎప్పుడూ లేదు. దెర్ వాస్ నో డైరెక్ట్ కాన్వర్జేషన్ ఆర్ కాంటాక్ట్ ఆర్ రిలేషన్షిప్ విత్ జీసస్ ఫర్ జేకబ్ అంటిల్ నౌ విత్ గాడ్. అట్లాంటి పరిస్థితుల్లో ఆశ్చర్యంగా ఎవరు వచ్చారు పిక్చర్లోకి? దేవుడు వచ్చాడు. మనం అనుకుంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు వస్తాడు అనుకుంటాం కదా. మనం ప్రార్థన చేయనక్కర్లే కొన్నిసార్లు. నీ పరిస్థితిని చూసి దేవుడు వస్తాడు కొన్నిసార్లు. అరే, వీడి యొక్క ఇట్లాంటి క్లిష్ట సమయంలో వీడికి నేను ఉండాలా, వీడి దగ్గర నేను ఉండాలి, వీడికి మాట దయచేయాలని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తాడు దేవుడు. ద డ్రీమ్ వాజ్ నాట్ కన్సీవ్డ్ బై జేకబ్. జేకబ్ కన్సీవ్ చేయాలి ఆ డ్రీమ్ని. దేవుడు డ్రీమ్లో వచ్చి మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ డ్రీమ్ యొక్క సారాంశం ఏంటి అంటే, a distant God who is in heaven is still mindful of the things that are happening in your life. నీ earthly activitiesలో ఆ distant God కూడా he is very mindful of your activities, so much so that God comes closer to you and wants to reveal himself to you very personally. A distant God, but suddenly you see this God as an imminent God. చాలా దగ్గర సంబంధం కలిగిన దేవుళ్ళలాగా మనం చూస్తాం. ఎట్లా? there is a connection and you see angels descending and ascending as if there are shifts. ఏంజల్స్కి షిఫ్ట్స్ ఉంటాయంట లోకంలో. ఒక షిఫ్ట్ అయిపోయిన వెంటనే ఒక ఏంజల్స్ షిఫ్ట్ నిచ్చెనలకి పైకి వెళ్ళిపోతాయి, నెక్స్ట్ ఇంకో షిఫ్ట్ కిందికి దిగుతాయి. మీరు బిలీవ్ చేస్తారా ఏంజల్స్ ఉన్నాయని? ఎందుకంటే ఒకసారి ప్రశ్న వేస్తే మంచిది, అంటే మీరు కాకమ్మ కథ చెప్తారేమో అని అనుకుంటారేమో అని చెప్పేసి చెప్తున్నా. యు ఆల్ బిలీవ్ నో ఏంజల్స్ ఆర్ దేర్? ఎస్, ఏంజల్స్ ఆర్ దేర్. ఏంజల్స్ వచ్చి యేసుక్రీస్తుని 2 సార్లు మినిస్టర్ చేసినట్టు ఉంటుంది. ఒకటి శోధనలు అయిపోయిన తర్వాత, నెక్స్ట్ గెత్సేమనే తోటలో క్రిటికల్ టైమ్స్లో ఏంజల్స్ వచ్చి యేసుక్రీస్తుకి హెల్ప్ చేసినట్టు చూస్తాం. సో ఏంజల్స్ ఆర్ రియల్. వీ హ్యావ్ ఏంజల్స్ మినిస్టరింగ్ అన్ టు అస్. ఫాలెన్ ఏంజల్స్ ఆర్ ఆల్సో దేర్, కరెక్ట్. ఏంజల్స్ మినిస్టర్ టు us even now. ఒకసారి నాకు ఒక వింత ఎక్స్పీరియన్స్ జరిగింది, మీకు చెప్పినానో లేదో. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అప్పుడు మేము మారేడుపల్లిలో ఉండేవాళ్ళం. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఐఎమ్ కమింగ్ టు మై వర్క్ ప్లేస్ అట్ హిమాయత్ నగర్. దారిలో వస్తుంటే మా బాస్ ఫోన్ చేసి, వేర్ ఆర్ యూ, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ హియర్ అని అన్నారు. ఏమనుందా ఇంకా? దారి మధ్యలో వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ అని మన బాస్ చెప్తే ఎట్లుంటుంది? 40 స్పీడ్ కాస్త 80 అవుతుంది. ఇంకా ఫుల్ స్పీడ్గా వస్తుంటే కరెక్ట్గా ట్యాంక్ బండ్ ఎంటర్ అయినా పెట్రోల్ అయిపోయింది. వాట్ ఈస్ ద సిట్యుయేషన్ నౌ? బాస్ ఈస్ కాలింగ్, వేర్ ఆర్ యూ, వీఆర్ వెయిటింగ్.
పెట్రోల్ అయిపోయింది. ట్యాంక్ బండ్ లెంత్ 4.5 కిలోమీటర్స్. అదంతా అయిపోయిన తర్వాత అక్కడ పెట్రోల్ బంక్ ఉంది తెలుసు నాకు. ఇప్పుడు దీన్ని నెట్టాలా 4.5 కిలోమీటర్స్ అని చెప్పేసి ఐఎమ్ గెట్టింగ్ రెడీ. ఇంకా ఫోన్ తీసి మా బాస్కి కొంచెం లేట్ అవుతుందని చెప్పాలి. సడన్గా కూడా వచ్చిండు. వచ్చి బ్రో నువ్వు కూసో అన్నాడు. కూర్చున్నా, కాల్తోని నెడుతున్నాడు. వాడు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. సో హీ వాస్ డ్రైవింగ్ అండ్ ఇస్ పుషింగ్ మై బైక్ విత్ హిస్ లెగ్. ఐ ఫెల్ట్ థ్రిల్డ్. ఐ నెవర్ సా దిస్ మెకానిజం ఆన్ ద రోడ్. ఫస్ట్ టైం. ఎవడైనా తోయడానికి హెల్ప్ చేస్తాడు కానీ వాడు బ్రో అని చెప్పేసి కూర్చోమన్నాడు. కూర్చున్నా, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. కూర్చున్నా, వాడు వెనక నుంచి తోసుకుంటూ వీ ట్రావెల్డ్ 4.5 కిలోమీటర్స్. ట్యాంక్ బండ్ అంతా దాటి లెఫ్ట్ తిరిగి లిబర్టీ దగ్గర పెట్రోల్ బంక్ ఉంది, జంక్షన్ కదా అది. వాడు ఒక్క తోపు తోసి నేను ఇంకా అడ్జస్ట్ చేసుకుంటున్నా పెట్రోల్ బంక్ దగ్గరకు వద్దామని. వెనక తిరిగిన వెంటనే వాడు లేడు. హీఈస్ నాట్ దేర్. దెన్ ఐ సెడ్ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ సెండింగ్ యువర్ ఏంజల్ టు మీ. ఏంజల్స్ యూజువల్గా హెల్ప్ చేసి క్రెడిట్ తీసుకోరు, హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటారు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఏంజల్ ఇన్ ఎనీ వన్స్ లైఫ్, హెల్ప్ చేయండి, క్రెడిట్ తీసుకోకండి. మీరు హెల్ప్ చేసి ఫోటో కోసం సెల్ఫీ కోసం చూసినారంటే మీరు హ్యూమన్ బీయింగ్సే. యు ఆర్ స్టిల్ ఎ హ్యూమన్ హెల్ప్ టు యువర్ ఫ్రెండ్. యూ వాంట్ టు బికమ్ ఎన్ ఏంజల్ ఇన్ యువర్ ఫ్రెండ్స్ లైఫ్, హెల్ప్ బట్ డోంట్ టేక్ క్రెడిట్. వాడికి అసలు నేను ఆ రోజు చాలా కృతజ్ఞుడై ఉన్నాను. చూస్తే లేడు వాడు. He fulfilled his job and he had disappeared from the scene. These are angels who will come and help us in our day-to-day lives. These are ministering angels for us. ఏంజల్సే అట్లా మనల్ని మినిస్టర్ చేస్తుంటే వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు యాకోబు జీవితంలో అట్లాంటి క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఏంజల్స్ కాదు కదా, దేవుడు సాక్షాత్ ఒక నిచ్చెనేసాడు ఆకాశం నుంచి భూమికి. యాకోబుకి ఏం చెప్తున్నాడంటే, యాకోబు నువ్వు ఇక్కడున్నావు, నేను పైనున్నా. ఐఎమ్ నాట్ ఎ డిస్టెంట్ గాడ్. నేనేదో దూరంగా ఉన్న దేవుని కాదు. ఐఎమ్ వెరీ నియర్ టు యూ. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ వెరీ అఫేర్స్ ఆఫ్ యువర్ లైఫ్. వెరీ అఫేర్స్ ఆఫ్ యువర్ లైఫ్ ఐ కెన్ హెల్ప్ యూ. ఐ కెన్ సెండ్ ఎన్ ఏంజల్, బట్ నౌ టుడే ఇన్ దిస్ సిచ్యుయేషన్ ఐ వాంట్ టు కమ్ ఆన్ మై ఓన్ అండ్ హెల్ప్ యూ అని చెప్పేసి ఆ యొక్క దర్శనం, ఆ యొక్క డ్రీమ్ వచ్చిన తర్వాత యాకోబు ఆ డ్రీమ్లో కొన్ని మాటలు విన్నాడు. ఆశ్చర్యం. ఆ మాటలు ఎవరివి? యెహోవా దేవుడు పైనుంచి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 13వ వచనం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి యెహోవాను. ఎప్పుడైనా యెహోవా దేవుడు ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకుంటే, ఒకసారి మోజెస్తోని ఇట్లాంటి సంభాషణ జరిగితే దేవుడు ఎట్లా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడంటే, నేను కృపా సత్యములు గల దేవుడును, నేను కనికరము గల దేవుడును, అట్లా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. అట్లా ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఎట్లుంటుంది? ఓ దేవుడు హెవెన్లో కృప, కనికరము, ప్రేమ అట్లా విజువలైజ్ చేసుకుంటాం. కానీ దేవుడు ఎట్లా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు యాకోబుకి? ఐఎమ్ యువర్ ఫాదర్స్ గాడ్. ఐఎమ్ ద గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్ అబ్రహాం. ఐఎమ్ ద గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్ ఐజాక్. అంటే ఏమనిపిస్తుంది? అరే మన చుట్టమే, ఆయన ఎక్కడెక్కడో దూరం లేడు, చాలా దగ్గర ఉన్నాడు. అబ్రహాం తెలుసు నాకు, ఐజాక్ తెలుసు నాకు. మరి అబ్రహాం దేవుడు, ఐజాక్ దేవుడు అంటే ఐ నో హిమ్. కైండ్ ఆఫ్ ఎ రిలేషన్షిప్. గాడ్ నౌ అవుట్ ఆఫ్ హిస్ గ్రేస్, దేవుడి మహాకృప చేయబట్టి యాకోబుకి అది డిజర్వ్ చేయకపోయినా, యాకోబ్ డిజర్వింగ్ అండి ఈ విజన్కి, ఈ డ్రీమ్. డూ యూ థింక్ దట్ జేకబ్ ఇస్ డిజర్వింగ్ దిస్ డ్రీమ్? He doesn't deserve. But God intervenes in His grace and He tells that I am very, very, very near to you. I am interested in you. I am the God of your fathers. I am interested in you అని చెప్తున్నాడు. యాక్చువల్గా నువ్వు నేను కనుక దేవుడైతే అక్కడికి వచ్చి ఫస్ట్ తిడతాం. ఏం పని చేసినవురా, నువ్వు చేసిన పనికి మంచిగా అవుతుంది అని చెప్పేసి తిడతాం. God did not rebuke Jacob, but he answered Jacob with lot of love. You see grace of God. When you think that I am totally undeserving, చాలాసార్లు మనం పాపం చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, బ్యాక్ స్లైడింగ్ ఉన్నప్పుడు అట్లాంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం. ఐ డోంట్ డిజర్వ్ ఎనీథింగ్ అండ్ ఐ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్ టు కమ్ టు గాడ్, సో లెట్ మీ కంటిన్యూ ఇన్ దిస్ అనే ఒక డెసిషన్ తీసుకొని అక్కడ అటకాయించిపోయినప్పుడు అప్పుడు వస్తాడు దేవుడు గ్రాండ్గా. డూ యూ డిజర్వ్ గాడ్ ఎట్ దట్ టైమ్? I don't think so. I don't deserve God at that time.
కానీ దేవుడు వస్తాడు, వచ్చి అసలు నువ్వు ఎందుకు వచ్చినావో కూడా అర్థం కావట్లే, ఆయనని తను తాను బయలుపరుచుకుంటాడు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ గాడ్స్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ అస్. అందుకనే మనము చదువుకున్న ఈరోజు స్క్రిప్చర్ పోర్షన్లో చదువుకుంది ఒకసారి హోషేయ చూడండి. హోషేయ 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. పిమ్మట దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేల్ గురించి చెప్తున్నాడు. పిమ్మట 746 అన్న పేజ్ నెంబర్ కూడా చెప్పినప్పుడు 746 పిమ్మట దానిని ఆకర్షించి 14వ వచనం 2వ అధ్యాయం. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా దిస్ ఈస్ హౌ గాడ్, వెన్ యు ఆర్ నాట్ లిసనింగ్ టు హిమ్, వెన్ యు ఆర్ ఆన్ యువర్ ఓన్, దిస్ ఈస్ మై లైఫ్ మై రూల్స్ అనుకొని యు ఆర్ స్టార్టింగ్ ఎ జర్నీ అండ్ యు ఆర్ జర్నీయింగ్ సేయింగ్ దట్ దిస్ ఈస్ మై లైఫ్ మై రూల్స్. డూ యు నో వాట్ హ్యాపెన్స్? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇంటర్వ్యూన్ అవుతాడు. ఇంటర్వ్యూన్ ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఒక అరణ్యంలోకి తీసుకుపోతాడంట. ఎట్లా అరణ్యంలోకి తీసుకుపోతాడు? ఫోర్స్ఫుల్గా తీసుకుపోతాడా? నేను కాదు, నిన్ను ఆకర్షించి తీసుకుపోతాడంట. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుంది అంటే హీ ఎల్యూర్స్ అస్ అని ఉంటుంది. ఆకర్షించి అరణ్యంలోకి మనల్ని తీసుకొని పోతాడు. అక్కడ ఏం చేస్తాడు? తిడతాడా? అన్నా తిట్టడన్నా, దేవుడు ప్రేమతో మాట్లాడతాడంట. దట్ ఈస్ హౌ గాడ్ స్పీక్స్ టు హ్యాండిల్స్ అస్. దేవుడు అరణ్యంలోకి మనల్ని ఆకర్షించి తీసుకుపోయి ప్రేమతో మాట్లాడతాడు. అప్పటిదాకా కుటుంబంలో తల్లి కింద ఉన్నవాడు ఇప్పుడు ఆ ప్లేస్కి వచ్చి అరణ్యంలో ఉండి నాకు ఎవరూ లేరు, నాకు దిక్కెవరు అన్న యొక్క ఆలోచనలో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి చాలా ప్రేమగా తన తాను బయలుపరచుకోవటం మనం చూస్తాం. ఆదికాండం 28వ అధ్యాయం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడు ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరైన వలె అగుడు. నీవు పడమటి తటును, తూర్పు తటును, ఉత్తరపు తటును, దక్షిణ తటుపు వ్యాపించదవు. భూమి యొక్క వంశములనియు నీ మూలమున గాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించును. ఓ ఓ ఓ ఓ వెయిట్ వెయిట్ వెయిట్, వన్ బై వన్ వాట్ ఈస్ దిస్ లార్డ్? ఇట్లా నువ్వు ఒకటేసారి అన్నీ చెప్తే డ్రీమ్లా, ఒకటేసారి అన్నీ చెప్తే చాలా కష్టం. ముందే నాకు నోటీస్ ఇస్తే నేను పెన్ను పేపర్ పెట్టుకొని రెడీగా ఉంటా, అన్నీ రాసుకుంటా. గాడ్ ఈజ్ సో గ్రేషియస్. వచ్చి ఏం మాట్లాడుతున్నాడంటే హీ డజంట్ డిజర్వ్ ఇట్. ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు, ఐఆమ్ సో అండ్ సో, ఐఆమ్ గోయింగ్ టు బీ సో అండ్ సో ఇన్ యువర్ లైఫ్. ఐ వాంట్ టు బీ అ పర్సనల్ గాడ్. ఐ వాంట్ యూ టు ఎంటర్ ఇన్ టు అ పర్సనల్ రిలేషన్షిప్ విత్ మీ అని చెప్పేసి దేవుడు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ అంతటితో ఆగకుండా దీస్ ఆర్ మై ప్లాన్స్ అని చెప్తున్నాడు. ఏంటి ప్లాన్స్? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి యాకోబు జీవితంలో? చూడండి, 1, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇస్తానని చెప్పాడు అనమాట. యు విల్ పొసెస్ దిస్ ల్యాండ్. నువ్వు స్వాస్థ్యంగా ఈ యొక్క ల్యాండ్ని తీసుకుంటావు. నెక్స్ట్ చూడండి, నీవు నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. యు ప్రొక్రియేట్, యు మల్టిప్లై, సంతానోత్పత్తి కలగజేస్తా అని చెప్తున్నాడు. అంతేకాకుండా నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. యు విల్ పాపులేట్ అండ్ స్ప్రెడ్. నువ్వు వ్యాపించెదవు. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తర తట్టును, దక్షిణ తట్టును వ్యాపించెదవు అని చెప్పేసి చెప్తున్నాడు. చెప్తుంటే చూడండి, 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించాను. దీస్ ఆర్ ద అష్యూరెన్సెస్ గాడ్ ఈస్ గివింగ్. భరోసా, దేవుని యొక్క భరోసా. దేవుని యొక్క బ్లెస్సింగ్ అయిపోయింది, దేవుని యొక్క భరోసా. ఏం చూడండి, నేను నీకు తోడై ఉంటాను. దిస్ ఈస్ అ ప్రొటెక్షన్. నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, నిన్ను ప్రిజర్వ్ చేస్తాను, ఈ దేశమునకు నిన్ను మరలా తెప్పిస్తాను. నీకు తోడై ఉంటాను. గాడ్స్ ప్రెజెన్స్.
ఐ విల్ కీప్ యూ వేర్ ఎవర్ యూ గో, గాడ్స్ ప్రొటెక్షన్, ఐ విల్ బ్రింగ్ బ్యాక్ టు దిస్ ల్యాండ్. అంటే ఏంటి, నువ్వు ఎప్పుడు వస్తావు నాకు తెలియదు, కానీ ఉన్న సంవత్సరాలంతా నిన్ను ప్రిజర్వ్ చేస్తాను. యూ విల్ కమ్ బ్యాక్ టు దిస్ ల్యాండ్ అని చెప్తున్నాడు. భయంకరమైన వర్స్ ఏంటంటే, ఇదంతా అయిపోయిన తర్వాత చూడండి, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను. ఇది ఇంకా అసలు సూపర్లేటివ్. ఇది 100 ఎక్స్క్లమేటరీ మార్కులు పెట్టుకోవాలని పెట్టుకోండి. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను నువ్వు నన్ను విడుస్తావో లేదో నాకు తెలియదు తమ్మి, అది నీ మీద ఉంది, కానీ నేను మాత్రం నిన్ను విడువను అంటున్నాడు. అంటే ఏంటి తెలుసా, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా యాకోబుకి, నీ జీవితం యొక్క బాధ్యత నేను తీసుకుంటున్నా. ఐఎమ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ లైఫ్. నేను ఇప్పుడు నీకు చెప్పింది ఏదైతే 6 ఉన్నాయి, ఈ అన్నీ జరిగినంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని అంటున్నాడు. యాకోబులాగా మాట్లాడాలంటే, నువ్వు నన్ను అంటిపెట్టుకుంటే నేను నిన్ను విడిచిపెట్టను అనాలి. కానీ నువ్వు నేను అంటిపెట్టుకుంటే అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు, అది నేను అసలు మాట్లాడట్లా. నా రెస్పాన్సిబిలిటీ అది, నా వాదా నీకు ఏంటి అంటే, నేను నీకు వాగ్దానం చేసినది నెరవేర్చిన వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని అంటున్నాడు. ఇట్లాంటి కళ మీకు వస్తే ఏం చేస్తారన్నా, ఇంకొంచెం సేపు నిద్రపోతే బాగుంటుంది, ఈ కళ కొంచెం ఇంకా 5 నిమిషాలు ప్రొలాంగ్ అయితే ఇంకా 5 బ్లెస్సింగ్లు వస్తాయి అనుకుంటారు కదా. ఎప్పుడైతే ఇది నెరవేర్చిన వరకు నేను నిన్ను వదిలిపెట్టనని అన్నాడో ఉలిక్కిపడి లేచాడు. ఎవరు? యాకోబు. నిద్ర, ఆ చిమ్మ చీకట్లో ఉలిక్కిపడి లేచాడు. ఎందుకంటే హూ ఇస్ దిస్ యార్ సడన్లీ ప్రామిసెస్ ఇచ్చిండు, భరోసా ఇచ్చిండు, అంతేకాకుండా ఇది జరిగినంత వరకు విడిచిపెట్టని అంటున్నాడు. హూ ఇస్ దిస్ అని చెప్పేసి లేచాడు. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. ఎంత బ్యూటిఫుల్ తెలుసా అది. ఎందుకంటే యాకోబు ప్రామిసెస్ని పట్టుకుంటలేడు. ప్రామిస్, అబ్బా ఎంత బ్యూటిఫుల్ ప్రామిసెస్ అని అన్నాడా? దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. When you encounter God in a really personal way, in an intimate way, దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ సెకండ్ స్టేజ్ తీసుకుంటాయి, ఆయన ఫస్ట్ స్టేజ్ తీసుకుంటాడు, ఆయన ఫస్ట్ పొజిషన్ తీసుకుంటాడు. మై urge for all of you is, దేవుడు ప్రామిసెస్ ఉంటాయి, బలమైన ప్రామిసెస్, నెరవేర్చిన దాకా నేను వదిలిపెట్టను అని అంటున్నాడు. కానీ వెన్ యూ అండర్స్టాండ్ దట్ మ్యాగ్నానిమిటీ ఆఫ్ దోస్ ప్రామిసెస్, డు నాట్ ఫర్గెట్ ద లాట్, గాడ్స్ ప్రెజెన్స్. యాకోబు ఏమన్నాడు తెలుసా, ఇది నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. ఐ వాంట్ టు స్టాప్ హియర్. ఏ స్థలమందు వచ్చాడు ఆయన? చూడండి, మీరు ఒక చోట చేరి, 10వ వచనం చదువుకున్నాం కదా, ఒక చోట చేరి ఏదో ఒక రాయి తీసుకున్న ఇన్సిగ్నిఫికెంట్ ప్లేసెస్లో యాకోబు ఏమనుకుంటున్నాడంటే, అరే ఇది ఇన్సిగ్నిఫికెంట్ ప్లేస్ కాదు, యాక్చువల్గా నేను దేవుని ప్రెజెన్స్లోకి యాక్సిడెంటల్గా వచ్చి ఇక్కడ పండుకున్నాను, నిద్రలో నాకు తెలిసింది దేవుడు ఉన్నాడని అని యాకోబు అనుకుంటున్నాడు. కానీ అక్కడ జరిగింది ఏంటి, ఆయన ఇన్సిగ్నిఫికెంట్ ప్లేస్లోనే ఉన్నాడు, కానీ దేవుడు వచ్చి తాను బయలుపరుచుకున్నాడు కాబట్టి ఆ ప్లేస్ ఏమైంది? ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అయింది. When God encounters you personally and you respond to him, that is the presence of God. అక్కడెక్కడో ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ లేదు, అక్కడెక్కడో దేవుని సన్నిధి లేదు. నువ్వు దేవునితోని ఎన్కౌంటర్ అవుతున్న సిట్యుయేషన్ ఉంది కదా, నీకు తెలుస్తుంది కదా, యూ పర్సీవ్ దట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ సంథింగ్ సో డీప్ ఇన్ టు యువర్ లైఫ్, దట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. వెంటనే చూడండి, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరం. ఇంగ్లీష్ బైబిల్లో దిస్ ఈస్ అన్ ఆసమ్ ప్లేస్ అని అంటాం. చాలాసార్లు ఈ ఆసమ్ అనే పదం యొక్క ఇంటెన్సిటీ కూడా డైల్యూట్ అయిపోయింది. ఓకే, అన్నిటికీ ఆసమే, బిర్యానీకి కూడా ఆసమే. యూ హ్యావ్ టు, ఐ థింక్ వీ హ్యావ్ టు సెట్ అపార్ట్ ఫ్యూ వర్డ్స్ ఓన్లీ ఫర్ గాడ్. యూ షుడ్ నాట్ యూజ్ ఇట్ ఫర్. ఓ ఫ్రెండ్ మంచిగా తయారై వస్తే ఏమంటాం,
అస్సం రే అంటారు. ఓకే, ఆ పదాలు కొన్ని వీ హ్యావ్ టు సెట్ అపార్ట్ ఫర్ గాడ్. జేకబ్ ఏమన్నాడు, దిస్ ఇస్ ఆసమ్ ప్లేస్, ఇది భయంకరమైన ప్రదేశం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. చూసారా పదజాలాలు ఎట్లున్నాయో, ఒక పోయట్రీ అదంతా. ఎందుకంటే గాడ్ హ్యాస్ క్యాప్టివేటెడ్ హిస్ హార్ట్, హీ కెనాట్ డైవర్ట్ హిస్ అటెన్షన్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఫోకస్ అయిపోయి హీ ఈస్ నాట్ డిస్క్రైబింగ్, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకోని. అంటే ఏంటి అంటే, హెవెన్కి వెళ్ళాలంటే ఏ ప్లేస్కి వెళ్ళాలంట? యాకోబు పనుకున్న ప్లేస్కి వెళ్ళాలంట మనం. అక్కడే అంట ఏంటి, హెవెన్కి ప్లేస్. ఎందుకు? ఆయనకు వచ్చిన కళ కూడా అట్లాంటి కళే. ఏంటి, అక్కడ నిత్యం చూసిండు. He understood the dream. This is the place where I can connect to God. This is the gateway to heaven. ఈ ప్లేస్లో నిచ్చెన ఉంది, అండ్ దిస్ ఈస్ ద కనెక్టింగ్ లింక్ ఫర్ మీ టు గాడ్ అని చెప్పేసి, ఇంకా ఇది దేవుని యొక్క మందిరం, దిస్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి బేత్ ఏల్ అని చెప్పాడు అనమాట. ఓకే, ఏల్ ఈస్ గాడ్, బేత్ ఈస్ హౌస్, బెత్లెహేమ్ అంటాం కదా. ఓకే, దట్ ఈస్ అ హౌస్ ఆఫ్ బ్రెడ్, బేతేల్ ఈస్ హౌస్ ఆఫ్ గాడ్. ఇది హౌస్ ఆఫ్ గాడ్, ఇది దేవుని మందిరము అని చెప్పాడు. ఓకే, ఇక్కడికి సీన్ కట్ చేస్తే మీరు ఒకసారి యోహాను సువార్త తీయండి, 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. చదువుతున్నాను చూడండి, 45వ వచనం. ఫిలిప్పు నతానయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. ఫిలిప్ ఈజ్ ద ఫస్ట్ డిసైపుల్. ఓకే, నతానియేలు దగ్గరికి వచ్చి చెప్పాడు. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? సచ్ అన్ ఇన్సిగ్నిఫికెంట్ ప్లేస్, క్యాన్ ఎనీథింగ్ గుడ్ కమ్ అవుట్ ఆఫ్ నాజరేత్ అని చెప్పాడు అనమాట. అప్పుడు ఏమన్నాడు ఫిలిప్పు, కమ్ అండ్ సీ. ఇంగ్లీష్ వేలో బ్యూటిఫుల్గా ఉంటుంది, కమ్ అండ్ సీ, వచ్చి చూడు అని ఉంటుంది. ఆ యొక్క స్త్రీ, ఆ బావి దగ్గర ఉన్న స్త్రీ కూడా వెళ్ళి ఏమంటుంది, సిటీలోకి వెళ్ళి కమ్ అండ్ సీ. వ్యక్తిగతంగా నిన్ను నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఆయన నువ్వు కనుగొనకపోతే, యూ కెనాట్ రికగ్నైజ్ హిమ్, యూ కెనాట్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ పర్సనల్ లార్డ్ అండ్ సేవియర్. అందుకనే ఫిలిప్ ఏమన్నా నతనేలుకు నమ్మశక్యంగా లేదా, యూ ఓన్లీ కమ్ అండ్ సీ, వచ్చి చూడు అని చెప్పాడు అనమాట. చూడండి 47. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పాను. నతానియేలుతో అప్పటిదాకా కాన్వర్జేషన్ లేదు. నతానియేలు వస్తుంటే జీసస్ ఏమన్నాడంటే, ఇదిగో ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతనిలో యాకోబు లేడు అని చెప్పాడు అనమాట. అర్థమవుతుందా? ఇన్ హిమ్ దెర్ ఈస్ నో డిసీట్, హీ ఈస్ ఎ ట్రూ ఇజ్రాయలైట్, ఇన్ హిమ్ దెర్ ఈస్ నో జేకబ్. కపటము లేని వ్యక్తిగా నతానియేలుని చూశాడు. చూడండి 48. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతానియేలు ఆయనను అడుగగా, హౌ డిడ్ యూ నో మీ అని అడిగితే, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని ఆయనతో చెప్పాను. ఇది చెప్పిన వెంటనే నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. యూ హ్యావ్ టు కమ్ టు దట్ పర్సనల్ కనెక్షన్ విత్ ద లార్డ్. ఆ ఎంగేజ్మెంట్ అవ్వాలా, పర్సనల్ కనెక్షన్ విత్ ద లార్డ్. నతానియేలుకి ఎప్పుడైతే నువ్వు అక్కడ ఫిలిప్పు నీ దగ్గరికి రాకముందే నువ్వు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడు నేను నిన్ను చూశాను అనగానే, నువ్వు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని చెప్పాడు. 50వ వచనం. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచి తినని నేను చెప్పినందువల్ల నీవు నమ్ముచున్నావా? వీటి కంటే గొప్ప కార్యములు చూతువని
అతనితో చెప్పాను. చూడండి 51. మరియు ఆయన, మీరు ఆకాశము తెరువబడుటయు దేవుని దూతలు మనుష్యుని కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఏమైందమ్మా ఇక్కడ? సేమ్ డ్రీమ్. వాట్ ఈస్ అ డ్రీమ్? ఆకాశము భూమి నిచ్చెన. కానీ ఆ నిచ్చెన ఎవరు? యేసుక్రీస్తు. హీ ఈస్ ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ హెవెన్ టు ఎర్త్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు మీట్ గాడ్, నువ్వు దేవుని తెలుసుకోవాలనుకుంటే దెర్ ఇస్ నో అదర్ వే దాన్ దిస్ పర్సన్ హూ కనెక్ట్స్ యూ టు గాడ్. పరలోపు గవిని ఎవరు? యేసుక్రీస్తు. పరలోపు గవిని ఎవరు? హీ ఈస్ ద గేట్ ఆఫ్ హెవెన్. ఆయన ద్వారానే మనము పరలోకానికి వెళ్తాం. ఇదంతా వన్ సైడ్ లవ్ స్టోరీ లాగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి మళ్ళీ ఆదికాండం 28వ అధ్యాయము 17వ వచనం. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోపు గవిని ఇదే అని అనుకున్నాను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. వెనెవర్ గాడ్ స్పీక్స్ టు యూ, దేవుడు ఎప్పుడైతే నీతో మాట్లాడతాడో, తన ప్రేమని నీ పట్ల చూపిస్తాడో, తన కృపని నీ పట్ల చూపిస్తాడో, there is a responsibility on us to respond. చాలాసార్లు మనము ఈ యొక్క పాయింట్ మిస్ అవుతాం, రెస్పాండ్ అవ్వం. చాలాసార్లు మన రెస్పాన్స్ ఎక్కడ ఉంటుంది తెలుసా? క్వైట్ టైం బుక్లో ప్రార్థనలో రాసేసుకుంటాం, కానీ జీవితంలో ట్రాన్స్లేట్ అవుతుంది, అక్కడితో ఆగిపోతుంది. రెస్పాండ్ అవుతున్నాడు. ఎట్లా రెస్పాండ్ అవుతున్నాడు యాకోబు? ఆ రాయి తీసి హీ మేడ్ ఇట్ యాజ్ అ కొమెమరేషన్, అంటే జ్ఞాపక చిహ్నంగా దాన్ని చేశాడు. అంటే రేపు పొద్దున మళ్ళీ అక్కడికి వస్తే ఆ ప్లేస్కి వచ్చినప్పుడు ఏం తెలుస్తుంది? ఇక్కడ దేవుడు నాతోనే చాలా వ్యక్తిగతంగా నన్ను కలిశాడు, చాలా వ్యక్తిగత ఎన్కౌంటర్, పర్సనల్ ఎన్కౌంటర్ నాకు దేవునితో ఇక్కడ అయింది. కాబట్టి ఐ వాంట్ టు కొమెమరేట్ దిస్ థింగ్, జ్ఞాపక చిహ్నంగా దీన్ని చెయ్యాలి అని చెప్పేసి ఒకటి చేశాడు. హౌ డు వి డూ దట్ నౌ? మన కరెంట్ టైమ్స్లో మనం ఎట్లా చేస్తాం? దేవుడు మాట్లాడాడు, జ్ఞాపక చిహ్నంగా ఎట్లా చేస్తాం దాన్ని? We will testify. We will tell people, this is what God has done in my life. That is the way that we commemorate God's great things in our life. నిన్న చేసిన దేవుని గ్రేట్ థింగ్ ఈరోజు అంత గ్రేట్గా అనిపించదు మనకి. మీరు ఒప్పుకుంటారో లేదు? రోజులు గడుస్తున్న కొద్దీ దాని యొక్క గ్రేట్నెస్ పోతుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అమ్మా అసలు ఆ రోజు ఎందుకు ఏడ్చండ్రా, ఎందుకు అసలు కళ్ళమ్మ నీళ్ళుగా ఆగలేట్లేదు అప్పుడు. అదే ఎఫెక్ట్ ఇప్పుడు ఉంటుందా 10 రోజుల తర్వాత? ఇట్ ఈస్ న్యాచురల్ అన్లెస్ యూ స్పీక్ ద గ్రేట్ థింగ్స్ ఆఫ్ గాడ్ అగైన్ అండ్ అగైన్. యూ వోంట్ లూజ్ దట్ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. చాలాసార్లు మనం టెస్టిఫై చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. దేవుడు అప్పుడు చాలా హెల్ప్ చేసిండన్నా, ఏం హెల్ప్ చేసిండన్నా గుర్తులేదన్నా, ఎఫెక్ట్ అయితే గుర్తుంది, చాలా బాగా హెల్ప్ చేసిండన్నా అంటాం. వీ హ్యావ్ టు టెల్ గ్రేట్ థింగ్స్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ చూడండి ఏం చేశాడు. మరియు అతడు ఈ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నన్ను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుకున్నటకు వస్త్రములు నాకు దయచేసినడేలా యెహోవా నాకు దేవుడై యుండును. దిస్ ఈస్ ఎ కమిట్మెంట్. ఫస్ట్ ది కమెమరేషన్, దిస్ ఈస్ ఎ కమిట్మెంట్. దిస్ ఈస్ నాట్ ఎ బిజినెస్ ట్రాక్ట్. హీ ఈస్ టెల్లింగ్ బ్యాక్, దేవా నువ్వు నాకు తోడుగా ఉన్నావని చెప్తున్నావు కదా, సరే నువ్వు నాకు తోడుగా ఉంటే నా సైడ్ నుంచి కమిట్మెంట్ దేవా ఏంటి, నేను నిన్ను నా దేవునిగా ఉంచుతాను. దట్ ఈస్ ఎ కమిట్మెంట్. ఈ కమిట్మెంట్స్ కూడా తీసుకోవాలి మనం కదా. నెక్స్ట్ చూడండి. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొందును. ఫస్ట్ టైం ఈ వాక్యం చదివినప్పుడు థ్యాంక్ గాడ్ అనుకున్నా. 10% అన్నాడు, 50% అంటే నా పరిస్థితి ఏమైపోయేది అనుకున్నా ఫస్ట్లో. ఓకే, దాని తర్వాత అర్థమైంది
He wanted to give back to God. Can you believe Jacob? A grabber, suddenly he says, I want to give back to you. And he decided on some percentage. That is a different story altogether. We are not talking about that. But I am talking about giving. God has blessed. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. Fine. But boss, what is the response? How are you responding to God's blessings in your life? ఎనీ గివింగ్ బ్యాక్ ఉందా? లేకపోతే ఇట్లా అన్నీ గ్రాబింగ్ దేవా ఇంకా దేవా అరే అంత ఇచ్చినారా, కొంచెం మళ్ళీ తిరిగివురా. When God is blessing you, give back to God. Don't hold all the blessings to you. అబ్రహాంకి దేవుడు ఏం చెప్పిండు? I will bless you so that you will be a blessing to the nations. దేవుడు బ్లెస్ చేసినప్పుడు మనము డ్యామ్స్ లాగా ఉండకూడదు. డ్యామ్స్ అంటే ఏంది? అంత వాటర్ వచ్చి పెరగబోతూ ఉంటుంది, టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. బట్ యూ షుడ్ బి ఛానల్స్. యూ షుడ్ నాట్ బి డ్యామ్స్, యూ షుడ్ బి ఛానల్స్. దేవుడు బ్లెస్ చేస్తున్నప్పుడు ఆ బ్లెస్సింగ్ని మన ద్వారా వేరే వాళ్ళకి ఇస్తూ ఉండాలి. వాట్ ఈస్ దట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు గాడ్ టుడే? లార్డ్, ఐ టుక్ లాట్ ఆఫ్ థింగ్స్ లార్డ్. చాలా తీసుకున్నదేవా, ఇక చాలు, మస్త్ అయిపోయింది. ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు యూ. ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు యూ. ఇట్ కెన్ బి యాజ్ సింపుల్ థింగ్స్ యాజ్ యూ డెడికేట్ యువర్ నేను చేసేవాను అట్లా. మై గివింగ్ బ్యాక్ టు గాడ్ వాజ్ అప్పుడు 10 రూపీస్ వేసేవాను ఆఫరింగ్. ఓకే, మెడిసిన్లో ఉన్నప్పుడు 10 రూపీస్. నా కమిట్మెంట్ ఏంటంటే, దేవా కొత్త 10 రూపీస్ వేయాలి. ఇట్లా కొడితే టక్కు అనాల నోటు. అర్థమైందా? ఒకసారి వేసిన, దేవుని ప్రార్థన చేస్తే, దేవా నెక్స్ట్ సండే నుంచి ఎవ్రీ సండే లార్డ్ ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు యూ ద బెస్ట్ ఇన్ మై పర్స్. నా పర్స్ ఓపెన్ చేస్తే బెస్ట్ నోటు నీకు వేయాలా అని చెప్పి ప్రార్థన చేస్తే, మీరు నమ్మకపోరు, ఒక 2 సంవత్సరాల దాకా నేను ఆ ఎంబీబీఎస్ హాస్టల్ నుంచి బయటకు వచ్చిన దాకా ఎవ్రీ సండే యూ విల్ సీ ఏ 10 రూపీస్ నోట్. టు ఎన్ ఎక్స్టెంట్ ఒక సండే లేదు, తెలుస్తుంది లేదని, ఇంకా చర్చికి వెళ్దాం, హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్ వెళ్దామని చెప్పేసి ఆటో ఎక్కి బయలుదేరి వాడికి 100 రూపాయలు ఇచ్చా. వాడు చేంజ్ ఇచ్చేటప్పుడు కొత్త నోట్ ఇచ్చిండు. థ్యాంక్ గాడ్ అనుకున్నా. ఓకే, బికాస్ దట్ ఈస్ హౌ ఐ కమిటెడ్ మై సెల్ఫ్. యాజ్ స్మాల్ థింగ్స్ యాజ్ దట్. క్వైట్ టైం బుక్, డెడికేటెడ్ బుక్. క్వైట్ టైంలో రాసే పెన్ను తోని ఇంకా ఏమీ రాయకూడదు, క్వైట్ టైమే రాయాల. దట్ ఈస్ హౌ యూ కాన్సక్రేట్, యూ సెట్ అపార్ట్. దట్ ఈస్ ద బెస్ట్ దట్ యూ కెన్ గివ్ టు ద లార్డ్. యాజ్ స్మాల్ థింగ్స్ యాజ్ దోస్, అండ్ యూ కెన్ గివ్ యువర్ లైఫ్ టు ద లార్డ్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. And give your life to the Lord. Lord, you gave me life. What is the best way to give it back? దేవా నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటా. యాకోబు అది చేస్తున్నాడు. హీఈస్ కమిటింగ్. ఆ కమిట్మెంట్ చేయాలి. మనం చాలాసార్లు వాక్యం మీద వెళ్ళిపోతాం, కమిట్మెంట్లోకి రాం. ఏం కమిట్ చేయం, అంత గోడ మీద పిల్లలా తిరుగుతూ ఉంటాం. దేవా బ్లెస్సింగా, సరే ఇటువైపు అవుతా. కమిట్మెంటా, చేస్తా అని ఇట్లా దొరుకుతాం. మళ్ళీ అయిపోయిన తర్వాత మెసేజ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయినారు, మళ్ళీ ఇటు వచ్చేస్తాం. యూ వాంట్ కమిట్ చేయాలి దేవునికి. దేవా ఈరోజు నేనైతే కమిట్ చేస్తాను. ఐ వాంట్ టు గివ్ దిస్ టు యూ. ఆఫ్ ఆల్ ద బ్లెస్సింగ్ దట్ చాలా ఇంకా మస్తు అయిపోయింది. December 25th అయిపోయింది. January 1st ఒక ప్రామిస్ ఇక్కడ, ఇంకో ప్రామిస్ అక్కడ, క్యాలెండర్లో ప్రామిస్, అన్ని ప్రామిసులు తీసుకొని కూడబెట్టినాం కదా, ఇక చాలు ప్రామిసెస్. లెట్ us ఫోకస్ ఆన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇది దేవుని మందిరం. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. లెట్ మీ గివ్ బ్యాక్ టు గాడ్. లార్డ్, ఐ వాంట్ టు గివ్ దిస్ టు యూ అని చెప్పేసి వీ హ్యావ్ టు ఆఫర్ అవర్ సెల్వ్స్ టు గాడ్. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటాం. నా ప్రియ సంగమా, ఈరోజు వాక్యం వినిన మీరు మనము దేవునికి సమర్పించుకుందాం. దేవా, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు గివ్ టు యూ. I've taken so much from you, Lord.
సో మెనీ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్. దేవా, నేను ఇది ఈరోజు నీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు దాకా నువ్వు దేవుడు ఎక్కడో దూరంగా ఉంటాడో అని నమ్ముతున్న నీవు దేవునితో పర్సనల్ ఎన్కౌంటర్ కావాలనుకుంటున్నావా? దేవుడు నీకు అది దయచేయబోతున్నాడు. God is going to speak to you very personal. And if God spoke to you today in a very personal way, may I tell you, my dear brother, my dear sister, ఇది పరలోకపు గవిని. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడాడు. దేవుడు అంటున్నాడు, he is very much interested in your life and he wants to take responsibility of your life. And he wants to guide you, he wants to protect you. నేను కాపాడుతానంటున్నాడు. నిన్ను మళ్ళీ ప్రదేశానికి తీసుకొస్తానంటున్నాడు. అంతేకాదు, నేను చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను అని అంటున్నాడు. దేవా, నాలో ఏ గొప్పతనం చూసి నువ్వు ఇవన్నీ చేస్తున్నావు? మనలో గొప్పతనం ఏమి లేదు. దేవుని యొక్క మహాకృప, ఆయన ఐశ్వర్యాన్ని, యేసుక్రీస్తుని మనకిచ్చాడు. దేవుని యొక్క మహాకృప. ఆ కృపలో మనము దేవుని ఐశ్వర్యాన్ని పొందుకున్న మనము తిరిగి దేవునికి ఇద్దాం. దేవా, నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటాను. ఐ వాంట్ టు ఆఫర్ మై లైఫ్ టు యూ లార్డ్. ఐ వాంట్ టు సబ్మిట్ టు యూ. గో బిఫోర్ మీ. God is telling you, my dear church, to all those who are praying this commitment prayer, God is saying, I will go before you. This is a promise. My presence will be there with you. I will go before you. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు ఇచ్చిన వాక్యానికి వందనాలు. ఈ యొక్క సమయాన్ని మాకు బ్లెస్ చేసినందుకు వందనాలు. తోడుగా ఉండండి. ఎవరెవరైతే ప్రభువా మేము సమర్పించుకున్నామో మీకు ఈరోజు మా ముందుగా వెళ్ళండి. చాలా అన్సర్టనిటీ దేవా, రేపు ఏం జరుగుతుందో మాకు తెలియదు. మా యొక్క కంఫర్ట్ జోన్స్లో నుంచి బయట ఉన్నాం. రేపు మా ఉద్యోగంలో ఏం జరుగుతుందో మాకు తెలియదు. మా కాలేజ్లో ఏం జరుగుతుందో మాకు తెలియదు. కానీ ప్రభువా, ఈరోజు మాకు వాగ్దానం దయచేసావు. మీ యొక్క ప్రెజెన్స్ని ప్రభువా మేము చూసాం. ఈరోజు మా ముందుగా వెళ్ళండి ప్రభువా. మమ్మల్ని కాచి కాపాడండి. మీరు మెన్షన్ చేసిన ప్రతి ఒక్క ప్రామిస్ ప్రభువా, ఎవరైతే బిడ్డలు కమిట్ చేసుకున్నారో వాళ్ళ జీవితాల్లో నెరవేర్చమని యేసుక్రీస్తు నామం పెట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.